వీడియో వచ్చేసరికి వివో వాళ్ళ వివో T5 లైట్ 5G స్మార్ట్ ఫోన్‌కి అండ్ ఆల్సో రియల్‌మీ వాళ్ళది రియల్‌మీ నార్జో 100X 5G స్మార్ట్ ఫోన్‌కి ఈ 2 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన కంపారిజన్ తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంపారిజన్ ఎందుకని అంటే మాత్రం 2 కూడా 20,000 లోపల ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వస్తున్నాయి కాబట్టి కంపారిజన్ వీడియో తీసుకొస్తున్నాను. వీడియో లెంతీగా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ దాకా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. వివో వాళ్ళ వివో T5 లైట్ ఫస్ట్ హైలైట్ చూసుకుందాం. ఇక్కడ మెయిన్ చూసుకోవచ్చు 6,500 mAh బ్యాటరీ, 200 బ్రైట్‌నెస్, IP65 డస్ట్ రేటింగ్‌తో పాటు వాటర్ డస్ట్ రెసిస్టెన్స్‌తో పాటు కూడా వస్తుంది. మీడియాటెక్ 6300 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ కెమెరా, ఏ పవర్‌తో పాటు కొన్ని హైలైట్స్ ఇవి. రియల్‌మీ చూద్దాం. సో, రియల్‌మీ చూసుకుంటే స్టార్టింగ్‌లోనే నాన్ స్టాప్ పవర్, నాన్ స్టాప్ ఫన్ 8000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుందని చదివాను. ఇక్కడ కూడా ఏ పల్స్ లైట్ ఉంది, 8000 mAh బ్యాటరీ, వేపర్ కూలింగ్ చేంబర్, మిటిగేట్ స్టాండర్డ్స్, 1.4 రిఫ్రెష్ రేట్‌తో పాటు వస్తుంది. సో, ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ కనిపియచ్చు ఈ 2 స్మార్ట్ ఫోన్స్‌కి. ఫస్ట్ వివోకి సంబంధించిన ప్రైస్ అయితే చూసుకుందాము. సో, వివో వాళ్ళ వివో T5 లైట్ 5G చూసుకుంటే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 20,000 రూపీస్ ఉంది. ఇక్కడ మీకు కార్డ్ ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయడానికి ఒక సలహా అయితే ఇస్తాను. నెక్స్ట్ మన రియల్‌మీ చూసుకుంటే మీకు రియల్‌మీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అవైలబుల్ ఉంది. 21,000 ఉంది. అండ్ నేను రికార్డింగ్ చేయడానికి ఆఫర్స్ ఏం లేవు. 21,000 అయితే అవైలబుల్. నేను రికార్డింగ్ చేసే టైంకి ఫ్యూచర్‌లో ప్రైసింగ్ తెలవదు 2 స్మార్ట్ ఫోన్స్‌కి. ప్రస్తుతానికి 21,000 ఉంది. అండ్ ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. 2 స్మార్ట్ ఫోన్స్ కూడా ఆఫర్స్ ట్రై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే రియల్‌మీ నార్జో 100X అయితే 5G అవైలబుల్ ఉంది. వివోలో దొరకలేదు నాకు. సో, దీని అవిజపై 2 స్మార్ట్ ఫోన్స్ వచ్చేసరికైతేనేమో వివో ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. రియల్‌మీ నార్జో వచ్చేసరికైతే అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. అమెజాన్‌లో మీకు ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ గానీ, లేకపోతే క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాష్ బ్యాక్ యూజ్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ అవన్నీ యూజ్ చేసుకొని ఒక 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తది. సో, ఇక్కడ దాకా చూసిర్రు గదా! ప్రైస్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. కార్డ్ ఆఫర్స్ కూడా స్లైట్‌లీ డిఫరెన్స్ ఉండొచ్చు. మీరు ఫస్ట్ ప్రైస్ చూసిర్రు, హైలైట్స్ అండ్ ఇక్కడ పర్చేస్ మీరు చూసిర్రు గదా! ఇక్కడ దాకా మీకు ఐడియా వచ్చేసి ఉంటది. ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు అనేసి. ఇక్కడ నుంచి పైసలు కూడా ఫైనలైజ్ చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏందంటే ఒకసారి స్పెసిఫికేషన్ చూసుకోండి. రెండిటి కంపేర్ చేసిన స్పెసిఫికేషన్స్ ఒకసారి చెక్ చేసుకున్నాక ఫైనల్‌గా మీకు కొట్టరా కొనరా మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. సో, ఫస్ట్ వివో వాళ్ళ స్పెసిఫికేషన్స్‌కెళ్ళిపోదాం. ఇక్కడ వివో వాళ్ళ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది ఆక్సిజన్ ఓఎస్ 16తో పాటు వస్తుంది. డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్‌తో పాటు 6 నానోమీటర్ ప్రాసెసర్ ఉన్నోడితో పాటు తయారు చేశారు వివో నుంచి. రియల్‌మీ చూద్దాం 2 కలర్స్ వస్తున్నాయి. ప్రాసెసర్ ఇక్కడుంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వస్తుంది. అండ్ 2 కూడా సేమ్ స్క్రీన్ వస్తుంది. రియల్‌మీ యూఐతో పాటు కూడా వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR4 ఎక్స్‌రామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్. రియల్‌మీ వాళ్ళది స్టోరేజ్ LPDDR4 ఎక్స్‌రామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. వివోకి వచ్చేసరికి అయితేనేమో బ్యాటరీ 6500 mAh బ్యాటరీ విత్ 45 అవర్స్ చార్జర్. రియల్‌మీకి వచ్చేసరికి అయితేనేమో బ్యాటరీ ఇది 8000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుందన్నమాట. అవి 45 అవర్స్ చార్జర్. సో, ఇక్కడ ఫస్ట్ డిఫరెన్స్ అయితే నాకు కనిపించింది బ్యాటరీ చాలా డిఫరెన్స్. దగ్గర 1500 mAh బ్యాటరీ మీకు ఇక్కడ అడ్వాంటేజ్ వస్తుంది. ప్రాసెస్ సేమ్ ఉంది భయ్. ఆండ్రాయిడ్ సేమ్ ఉంది. యూఐ ఇక్కడ చేంజ్ ఉంది అంతే. బ్యాటరీ పెద్ద చేంజ్ అనమాట. ఒక 1000 రూపీస్ మీకు ఎక్స్ట్రా పెడితే ఇట్లా 1500 mAh బ్యాటరీ ఎక్కువ వస్తుంది. ఇంకా మీకు బేసిక్‌గా యావరేజ్ దొరికైతే 2 డేస్ వచ్చేస్తది ఈజీగా. 2, 3 డేస్. అది నెక్స్ట్ డిస్‌ప్లే అండ్ వెయిట్. సో, వెయిట్ 209 గ్రామ్స్ వెయిట్ ఉంది. థిక్‌నెస్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది. 0.83 ఇంచెస్ సెంటీమీటర్స్. అదే ఇక్కడ ఈ రియల్‌మీ చూసుకుంటేనేమో వెయిట్ వచ్చేసరికి 224 గ్రామ్స్ వెయిట్ ఉంది. 0.88 సెంటీమీటర్స్. సో, ఆబ్వియస్‌గా బ్యాటరీ కెపాసిటీ ఇంక్రీజ్ అయినప్పుడు వెయిట్ అండ్ థిక్‌నెస్ ఇంక్రీజ్ అయితది. సో, అది కామన్ అనుకోవచ్చు. యాక్సెప్టబుల్ చూడండి. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎల్‌సీడీ డిస్‌ప్లే బై 600 టు 720 రెజల్యూషన్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ డిస్‌ప్లే చూసుకుందాము. ఇక్కడ 1570 ఇంటూ 120 హెచ్‌డీ డిస్‌ప్లే. ఇక్కడ కూడా ఎల్‌సీడీ డిస్‌ప్లేస్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో పాటు వస్తుంది. ఇక్కడ మెన్షన్ చేయలేరు ఏ గ్లాస్ ప్రొటెక్షన్ అని. ఇది 2 కూడా 5G నెట్వర్క్స్‌తో పాటు కూడా వస్తున్నాయి. నెట్వర్క్స్ ఇక్కడ నెట్వర్క్స్ ఇక్కడ 5G నెట్వర్క్స్ సపోర్ట్ ఉన్నాయి. అండ్ కెమెరా విషయానికొస్తే సోనీ వాళ్ళది 50 మెగాపిక్సెల్ ఐఎంఎక్స్ 852 సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. సెకండరీ 0.08 సెకండరీ నామకే వాస్తున్న కెమెరా. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. రియల్‌మీకి వద్దాం. సో, రియల్‌మీ చూసుకుంటే ఇక్కడ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాస్. సో, సెల్ఫీ కెమెరా కూడా మీకు కొంచెం అప్‌గ్రేడ్ అనుకోవచ్చు. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తారు కాబట్టి
ఇంకా 1080 30 రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో సెల్ఫీ కెమెరా కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. కనెక్టివిటీ చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, 5 GHz సారీ 5.4 బ్లూటూత్ వర్షన్ 5.4తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ కనెక్టివిటీ గురించి చూసుకుందాము. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3 ఇచ్చారు ఇక్కడ. సో ఇది ఒకటి ఇక్కడ మైనస్ అనుకోవచ్చు ఇక్కడ. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది. NFC అయితే ఏం లేదు బై, టైప్ సి ఇంటర్ఫేసే. అండ్ లొకేషన్ 8 GB సెల్యులర్ నెట్వర్క్తో పాటు కూడా వస్తున్నాయి అనుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా లొకేషన్ వైడ్ జీపీ గ్లోనస్ గ్యాలక్సీ 8 GBతో పాటు వస్తుంది. బాక్స్లో స్మార్ట్ ఫోన్ గైడ్ డాక్యుమెంట్ చార్జర్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ కూడా బాక్స్లో గైడ్ డాక్యుమెంట్స్, చార్జర్, స్మార్ట్ ఫోన్ కేస్ అవన్నీ కూడా వస్తున్నాయి. సెన్సార్ బై సిమిలర్ యాక్సిలరోమీటర్, అమ్యులేటర్స్, కరెంట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ జైరోస్కోప్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కూడా సెన్సార్స్, ప్రాక్సిమిటీ సెన్సార్, అమ్యులేటర్ సెన్సార్, ఈ కంపల్స్ యాక్సిలరోమీటర్తో పాటు అన్ని మ్యాక్సిమం సెన్సార్స్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ రియల్మీ నర్జో 100కి సారీ నర్జో 100కి అండ్ వివో వాళ్ళది T4 లైట్కి, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ చెప్తాను ప్రైస్ అనమాట. వివో వాళ్ళ T5 లైట్ వచ్చేసరికి అయితే 20,000 ఉంది, రియల్మీ వాళ్ళ వచ్చేసరికి 21,000 ఉంది. ఈ రెండిట్ల మెయిన్ చేంజ్ ఏంటంటే ఇక్కడ వివో T5 లైట్ వచ్చేసరికి 6.5 mAh బ్యాటరీ వస్తుంది. రియల్మీ నర్జో 100 వచ్చేసరికి అయితేనేమో 8,000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఒక 1,000 రూపీస్ మీరు ఎక్స్ట్రా పెట్టిరు అనుకోండి 1,500 mAh బ్యాటరీ ఎక్కువ వస్తుంది. అండ్ వివోలో వచ్చేసరికి అయితే 5 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇక్కడ మీరు వీళ్ళ హైలైట్లో మెయింటైన్ చేసి 5 MP సెల్ఫీ కెమెరా. అదే రియల్మీకి వచ్చేసరికి అయితేనేమో ఐ థింక్ ఇక్కడ కెమెరా కేటగిరీలో 8 MP అయితే మెన్షన్ చేసిరు. ఒకసారి ఇక్కడ మెయిన్ హైలైట్లో మెన్షన్ చేసిరా, లేకపోతే కిందికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ కెమెరా కేటగిరీలో 8 MP ఫ్రంట్ ఫోటో సెన్సార్, 8 MP సెల్ఫీ కెమెరా వస్తుంది అనమాట. సో ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట బై. రెండిట్లో సేమ్ ప్రాసెసర్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇది 6300 ప్రాసెసర్ రియల్మీలో. బ్యాటరీ అడిషనల్ డీటెయిల్స్ ఓకే, ఇక్కడ స్పెసిఫికేషన్స్ అని చూపించేస్తాను. చిప్ సెట్ 6300 ప్రాసెసర్ వస్తుంది. రెండింటి కూడా సేమ్ ప్రాసెసర్. సో కాబట్టి రెండు స్మార్ట్ ఫోన్స్లో మీకు ఏది కొనుక్కోవాలి అంటే మాత్రం బై, నేనైతే మీకు జెన్యున్గా చెప్పుకోవాలంటే మాత్రం బ్యాటరీ పరంగా, సెల్ఫీ కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం మీకు ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టగలుగుతారా అంటే రియల్మీ నర్జో 100X 5G స్మార్ట్ ఫోన్ జర వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. లేదు మీ బడ్జెట్ లేదు అన్న అంటే మాత్రం మీరు వివో తీసుకోవచ్చు. మోస్ట్ రికమెండ్ చేయండి, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది కాబట్టి రియల్మీ నర్జోకి వెళ్ళమనేసి అయితే జెన్యున్ సలహా అయితే ఇస్తాను, రియల్మీ తీసుకోవచ్చు అనేసి. అండ్ ఆల్సో దీన్ని కూడా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసినాక, బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసినాక 20,000 లోపల వస్తాయి తీసుకోమని అయితే ఒక సలహా అయితే ఇస్తాను. సో ఫైనల్గా బై ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పినాను. అండ్ స్టిల్ ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉందంటే మాత్రం బై ఒకసారి కింద కామెంట్ చేయండి, రిప్లై ఇంకా ట్రై చేస్తాను బై. అండ్ ఈ వీడియో ఎక్కడ దాకా చూస్తే ఇచ్చారో వాళ్ళందరి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.